గ్రీన్ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కొత్తిమీర, పుదీనా, అల్లం, ఒక పచ్చిమిర్చి, చక్కెర, ఉప్పు. జార్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చిమిర్చి, చక్కెర, సాల్ట్ వేసి గ్రైండ్ చేయాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలా చూసుకోవాలి. శాండ్విచ్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, టమాటో కెచప్, చీజ్ అండ్ బటర్, బ్రెడ్ స్లైసెస్. 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక బ్రెడ్ స్లైస్ పైన వీడియోలో చూపించిన విధంగా టమాటో కెచప్ అప్లై చేసుకోవాలి. ఇంకో బ్రెడ్ స్లైస్ పైన వీడియోలో చూపించిన విధంగా గ్రీన్ చట్నీ అప్లై చేయాలి. ఇలా అప్లై చేశాక ప్యాన్ పెట్టి బటర్ వేసి గ్రీన్ చట్నీ అప్లై చేసిన బ్రెడ్ స్లైస్ వన్ సైడ్ కాల్చుకోవాలి. టమాటో కెచప్ అప్లై చేసిన బ్రెడ్ స్లైస్ పైన క్యాప్సికమ్, క్యారెట్, టమాటో, ఆనియన్, కొంచెం పెప్పర్ పౌడర్, చిన్న చిన్న స్లైసెస్ చేసుకొని చీజ్ వేయాలి. ప్యాన్లో బటర్ వేసి హీట్ అయ్యాక మనం గార్నిష్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ పెట్టి గ్రీన్ చట్నీ అప్లై చేసిన బ్రెడ్ స్లైస్ పెట్టి ఒక 5 మినిట్స్ హీట్ చేసి తీయాలి. మనకు కావాల్సిన బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయింది. కట్ చేసి చూద్దాం. మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Thank you for watching. Please subscribe my channel.